హలో గైస్, సమ్మక్క సారలమ్మ జాతరలో కోవా బన్ ఇష్యూలో ఒక న్యూస్ రిపోర్టర్ని అయితే ఒక ఎం ఈ96 ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఛానల్. వాళ్ళు క్వశ్చన్స్ అడిగిండి. ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈయన సమాధానం చూడండి ఎట్లుందో. ఆల్రెడీ పొద్దున మాట్లాడినప్పుడు ఇదే అడిగిన బాలాజీ భాయ్, క్లారిటీ ఇవ్వండి, ఇది ఎటేటో పోతుంది, మీడియా వాళ్ళ మీద మచ్చబడుతుంది అని చెప్పినా లేదా బాలాజీ భాయ్? మీతో మాట్లాడుతాను నేను. బాలాజీ భాయ్, ఇది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇట్లా లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో పెట్టకండి. నేను ఆల్రెడీ ఇది విషయం అయితే చెప్తున్నా. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను పర్మిషన్ లేకుండా మాత్రం వీడియో పెట్టకండి అని ఒక న్యూస్ రిపోర్టర్నే అంటుండు. పర్మిషన్ లేకుండా అంటే ఎవరు పర్మిషన్ తీసుకొని పెట్టాలి? పర్మిషన్ ఏంటి అసలు? అంటే నువ్వు పర్మిషన్ తీసుకొని అతని ఆ పాలకోవ బన్ అతని పరువు తీసినవా? అతన్ని ఏదో టార్గెట్ చేసినట్టు. అక్కడ మీరు ఒక పాయింట్ గమనిస్తే, అతను ఒక ముస్లిం కాకపోయి ఉంటే నాకు తెలిసి ఇంత రచ్చ అయి ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి వీడియోలు చూసుకుంటారండి మీరు. తన తేజస్వి వీడియో ఛానల్ ఉంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే తను మొత్తం టార్గెట్ చేసింది మొత్తం హిందూ ముస్లిం అనే కాన్సెప్టే, కానీ ఎక్కడ కూడా కోవా బన్ను టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కోవా బన్ సపరేట్గా కొన్ని వీడియోలు చేస్తుండు. కోవా బన్ పైన కొందరు స్వామీజీని తీసుకొచ్చి మరి దానికి కొత్త రంగులు పులుముతుండు. అంటే కోవా బన్ తింటే పిల్లలు పుట్టరేమో, కోవా బన్ తింటే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి కొత్త కొత్త వీడియోలు చేస్తుండు. కానీ అప్పుడు తను మాట్లాడిన టాపిక్ ఏంటంటే, ముస్లిమ్స్ ఎంతో మంది చేస్తా ఉన్నారు, కానీ ఇక్కడ బన్నును మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే, గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మాఫియా అనేది, ఫుడ్ మాఫియా అనేది చాలా ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ మాఫియా అని ఉందంట ఒకటి. ఫైనల్ గా అధికారులు ఎవరైతే హైదరాబాద్ లో ఇక్కడ దీని గురించి మన హిందువులు ఒక్క నిమిషం, అసలు వీడియో దొరకలేదు చేయడం జరిగింది. ఇలా మేడారం అంటే హిందువులు శాతగానులు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదైనా తింటారు, 10 రూపాయలు ఇస్తారు, ఏదైనా తింటారు, సస్తే చేస్తారు అనేటట్టుగా అంతే కదా. ఈయన టార్గెట్ ఏంది అక్కడ హిందూల అంటే పాయింట్ ఎందుకు తీసుకొచ్చిండు? సింపుల్ లాజిక్. అంటే ఆయన పాలకోవను మంచిగా లేదని అంటే పాలకోవన్లో ఏం కలుపుతున్నావు, ఎట్లా తయారు చేసినావు, అంతవరకు క్వశ్చన్స్ అడిగి ఇది కరెక్ట్ కాదు. ఫుడ్ కమిషన్ వాళ్ళకు ఫుడ్ ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళ అధికారులకు అయిపోతే అతన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయించాలే, కానీ వీడియోలలో పెట్టి హిందువులు ముస్లింలు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అండ్ హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ఎందుకు, హిందువులు ముఖ్యంగా ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడడం? హిందువులు ఏది పడితే అది తింటారు, పిచ్చి కుక్కలు. వాళ్ళకి ఏది వస్తే అది తింటారు. అంటే స్ట్రీట్ ఫుడ్ అన్నింటిని బ్యాన్ చేయమని నీ ఉద్దేశం? అంటే అంటే హిందువులు తినేదంతా స్ట్రీట్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ అన్నట్లయితే ప్రతి ఒక్కరు అసలు స్ట్రీట్ ఫుడ్ లేకుంటే మనుషులు బతకలేరు. అన్నిట్లలో ఎతకాలంటే ఎతకచ్చు, గప్చుప్లో ఎతకచ్చు, ఐస్ క్రీమ్లలో ఎతకచ్చు, అండ్ సమోసాలలో, బజ్జీలలో, బయట వేసే పునుగులలో. ఇట్లా అన్ని రకాల ఫుడ్లు చిన్న చిన్న అన్ని స్ట్రీట్ వ్యాపారాల్లో ప్రతి ఒక్క దాంట్లో సమోసా ఎతకాలనుకుంటే నువ్వు ఏ టైంకి యూజ్ చేసినావు, ఇది ఎప్పటి ఆయిల్, నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు గప్చుప్లు, ఇది ఎప్పుడు తయారు చేసినావు గప్చుప్లు, ఇది ఎక్కడ సమోసా, ఇది ఎక్కడ బజ్జీ, ఎప్పుడు తయారు చేసినావు అని చెప్పి క్వశ్చన్స్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అది హిందూ అయినా ముస్లిం అయినా డైరెక్ట్ ఒక అంటే స్ట్రీట్ ఫుడ్ అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మైక్ ఆయన దగ్గర పెట్టేసి, ఇది ఎప్పుడు చేసినావు, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా, ఈ బజ్జీ ఎక్కడిది, దీనికి కవర్ వేసినావా, ప్లాస్టిక్ వేసినావా, దీనికి ఏం చేసినావు, దీనికి ఆయిల్ ఎక్కడి నుంచి వాడుతున్నావు, ఆయిల్కి ఎక్స్పైర్ డేట్ ఉందా అని చెప్పి క్వశ్చన్ వేస్తే ఎవరైనా కంగారు పడతారు. అదే కంగారు ఆయన కూడా పడ్డాడు. కంగారు పడంగానే ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి నీ ఆధార్ కార్డు తీయంటే అక్కడ ఆధార్ కార్డు తీసుకుపోవాలని మీరు ఫస్టే సమ్మక్క జాతరకు వెళ్ళే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్పి ఆయనకు ఐడియా ఉండుంటే మేబీ తీసుకొచ్చాడు. ఆయన కర్నూలు అతను. ఆయన ఇక్కడ ఇది అమ్ముకుందామని వచ్చిండు. ఇక్కడ అలా ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ పేరు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్తుండు. ఆయన కూడా ఓనర్కి ఫోన్ చేయి అని టెన్షన్ పెడితే చెమటలు రాకుంటాయి ఏముంటాయి, ఏమైపోతుంది రా బాయ్, మొత్తం ఉన్నది వైరల్ అయిపోతుందేమో అన్న అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ మీ మాటలు నమ్మి అతన్ని కూడా టార్గెట్ చేసి అతన్ని పైన ఏదో తీవ్రవాదిలాగా ఎగబడి చెప్పు ఇప్పుడు చెప్పు, మీ పిల్లలు తింటారా ఇది అంటే తింటారు అంటుండు. మా పిల్లలు కూడా తింటారు అంటాడు. నువ్వు తింటావా అంటే తిన్నాడు. తినగానే ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? తినేసరికి వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి, ముఖంలో చెమటైంది అని చెప్పి ముఖంలో చెమట రాదా? చుట్టూ మొత్తం మంది కూడా వేసి టకటా క్వశ్చన్లు పెడితే ఎవరికైనా చెమట వస్తుంది. ఎంత పెద్ద ఎవరైనా కానీ రెస్టారెంట్లకు సడన్గా టెస్టింగ్ అన్నట్టు పోతే వాళ్ళే టెన్షన్ పడతారు. కానీ పెద్ద రెస్టారెంట్లకు నువ్వు వెళ్ళవు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బలిసినలు కాబట్టి నేను ఏదో రకంగా ఎక్కడ దొక్కాలని అక్కడ దొక్కుతారు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడించి నిన్ను ఎక్కడ దొక్కాలని అక్కడ దొక్కుతారు. కానీ ఇతను ఏం చేయలేడు కాబట్టి ఒక రకంగా ఇతను అంటే
వీళ్ళు చేసిన పని వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది. ఎట్లా అంటే ఆయనకు ఒక రూ. 1,00,000 దాకా నష్టం వచ్చింది. చాలా వరకు రూ. 1,00,000 ఎట్లా నష్టం వస్తదంటే అక్కడ ఆ ఓనర్ అనే కింద కొందరు పనిచేస్తున్నారు. సో, వీళ్ళ వల్ల వాళ్ళ వ్యాపారం మొత్తం బంద్ చేసుకొని పోవాల్సొచ్చింది. అండ్ కింద వాళ్ళు ఆ టైంలో చేస్తున్న బ్రెడ్‌లు కూడా కింద పడేసిర్రు. కింద పడేసి బ్రెడ్‌లు గాని కోవా అంటే వాళ్ళు కోవా బన్ అంటే అది రియల్ కోవా బన్నే. కానీ కోవా బన్‌లో కొంచెం పాలు అండ్ కొంచెం ఆహ్, చ చక్కెర అంటే కొంచెం ఏంది బొంబాయి రవ్వ, సో, కొన్ని మిక్స్ చేసి కొంచెం చిన్న కేక్ లాగా తయారు చేస్తారు. చిన్న గింతంతా చేసి అది కూడా కింద బన్ అంటే ఆ రూ. 10 మందంలో ఒక రూ. 5 వాల్యూ నీకు అందజేస్తారు. రూ. 5 ఇవాళ వాళ్ళు నేను మాట్లాడుతున్న రూ. ఇలాంటి 5 మాటలు ఎవరైతే రూ. 5 వాళ్ళు తీసుకుంటారు. సో, దీనిలో కూడా నువ్వు తీసుకొచ్చినావు. ఇప్పుడేం చేస్తున్నావు అంటే కొత్తగా సో, ఈ యాంకర్ అడిగిన తర్వాత ఇప్పుడు కోవా గురించి నేను మాట్లాడతా, అది మాట్లాడతా, ఇది మాట్లాడతా అని. సో, ఒక న్యూసు అంటే తేజస్వి న్యూస్ ఛానల్‌లోనే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో సో, చాలా మందికి ఈయన పట్టుకొచ్చిండు. ఉన్నటువంటి డౌట్ ఇది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండింగ్ టాపిక్. సో ఏదైతే ఈ కోవా బన్ అనేది రూ. 10కి అమ్మడం మీరు ఏ రకంగా చూస్తారు? రూ. 10 అమ్మితే రూ. 20 అమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? కోవా బన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చ అయితే జరుగుతా ఉంది ఓకే. అని నీ చెప్పేసి వల్లే. మాట్లాడుకుంటా ఉన్నాం. నీ వల్లే సో జరిగింది. కోవా బన్ తినడం వల్ల ఆరోగ్యం నశిస్తుందా? నశిస్తుందా? దాంతో పాటు కోవా బన్ తినడం వల్ల ఆరోగ్యం నశిస్తుందా? బేకరీ షాప్‌లో తినే ప్రతి ఒక్క ఐటెమ్ రెగ్యులర్‌గా తింటే మనకు ప్రాబ్లమ్ అయితది. కేక్ తీసుకోండి. అన్ని రకాల కేకులు ఆడ బ్లాక్ ఫారెస్టో, బటర్ స్కాచో ఏదో ఒక రకమైన కేక్ ఉంటది. నువ్వు రెగ్యులర్‌గా కేక్ తింటే షుగర్ ఎక్కువైపోయి డయాబెటిక్కో ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. ఇది కూడా అలాంటిదే. ఎక్కువ రెగ్యులర్‌గా తింటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తది. ఇదేముంది? అండ్ ఇది ప్రాబ్లమ్ వస్తదా? పిల్లలు పుట్టరు అనే ఏవైతే కొన్ని నిజాలు ఏవైతే పిల్లలు పుట్టరని చెప్పి దీనికి కూడా అంటే ఎట్లా అంటే ఈ ఈ ఇతను బాలాజీ బాలాజీ గౌడ్ అనే సో, ఈయన మెయిన్‌లీ సో, తను బయటపడడానికో లేదంటే వ్యూస్ కోసమో గానీ ఏది పడితే అది వీడియోలు చేస్తున్నాడు. కోవా బన్ రియాలిటీ నిజాలు అని చెప్పి. కోవా బన్నే కాదు ప్రతి దాంట్లో తీయొచ్చు. ఇప్పుడు కేక్ తయారు చేసేటప్పుడు కిలో షుగర్ కలుపుతారు. పెద్ద కేక్ తయారు చేసేటప్పుడు ఆ కిలో షుగర్ వాళ్ళు మొత్తం మంచిగా ఉందని చెప్పి మొత్తం కిలోలు తింటే ఏదైనా ప్రాబ్లమ్ అయితది. సో, అంటే బేకరీ దగ్గరికెళ్ళి నువ్వు అడుగుతున్నావా? సో, అంటే కొన్ని బేకరీ షాప్‌లో కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. చిన్న బేకరీ షాప్‌లో. పెద్ద బేకరీ షాప్‌లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎక్స్‌పైరీ డేట్. ఇది బేకరీ అని కాదు. ఏదైనా తీసుకోండి. నేను స్పెసిఫిక్‌గా చెప్పడం లేదు. సో, బిర్యానీస్ వెంటనే తీసుకోండి. ఏదైనా తీసుకోండి. ఎక్స్‌పైరీ డేట్ ఎట్లా ఏస్తారు? ప్రతి దానికి ఎక్స్‌పైరీ డేట్ ఎట్లా ఉంటది? కరెక్టే ఉండాలనే పాయింట్ నిజమే. ఉండాలి అనే పాయింట్ నిజమే. కానీ నువ్వు ఎవరిని క్వెషన్ చేయాలి? ఎవరిని క్వెషన్ చేస్తున్నావు? సడెన్‌గా బయట ఎవరో ఒకరు సమోసా అనుకుంటూ అమ్ముకుంటూ పోతారు. రైళ్లలో సమోసా అనుకుంటూ అమ్ముకుంటూ పోతారు. వాళ్ళందరూ దొరకబట్టి నీకు ఎక్కడిది హిందూ మతమే కావచ్చు, ముస్లిం మతమే కావచ్చు. అతనికి దొరకబట్టి నువ్వు ఎట్లా అమ్ముతున్నావు? దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? దీనికి ఇది ఎప్పుడు తయారు చేసినావు? అని ఈ క్వెషన్స్ చేస్తే అతను కూడా సమాధానం చెప్పలేక టెన్షన్ పడతాడు. అది ఎవరైనా కావచ్చు. రైళ్లలో ఒక సమోసానే కాదు చాలా అమ్ముతారు. చాలా అన్ని రకాలు అమ్ముతారు. అసలు వాళ్ళు ప్రతి ఒక్కరిని క్వెషన్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం దొరకకపోవచ్చు. ఎప్పుడు తయారు చేసినావు అంటే ఇప్పుడు తయారు చేసినాం అంటారు. ఏది ప్రూఫ్ అంటే ఏది నువ్వు ఎక్స్‌పైరీ డేట్ నీ దగ్గర పేపర్ లేదు. అది లేదు, ఇది లేదు అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. కానీ వాళ్ళ బతుకుదెరువు అదే. ఈయనది కూడా అలాంటి బతుకుదెరువే. హైదరాబాద్‌లో చాలామంది పాలకోవ బన్ అమ్మేవాళ్ళు ఉన్నారు. పాలకోవ బొమ్మని అమ్ముతారు. రసగుల్లా అమ్ముతారు. సైకిల్ మీద అతను రసగుల్లా కూడా అమ్ముతాడు. చాలామంది అంటే స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా విపరీతంగా ఉంటది హైదరాబాద్‌లో గానీ, ఎక్కడ అంటే సిటీలలో మెయిన్ సిటీలలో. సో, వాళ్ళందరినీ మనం బ్యాన్ చేసేసి పక్కకు పంపించేద్దాం నీ వల్ల, నీ ఒక్కని వల్ల. అండ్ నువ్వేమో పాలకోవ బన్ను తింటే ప్రమాదం అది ఇది అని చెప్పి నీ దగ్గర ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? అంటే ఒక స్వామీజీని తీసుకొచ్చి ఆయన ద్వారా చెప్పిస్తావా ఇప్పుడు? సో, ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు. అండ్ చాలామంది దీని మీద రియాక్ట్ అయ్యారు. ఈవెన్ క్రాంతి బ్లాగర్ కూడా రియాక్ట్ అయ్యాడు. సో, అతను కూడా క్రాంతి బ్లాగర్ పాజిటివ్‌గా రియాక్ట్ అయినందుకు అంటే పాజిటివ్‌గా ఇన్ ద సెన్స్ యాంకర్‌ని యేసుకున్నాడు. యాంకర్ యేసుకొని అంటే నువ్వు మతంని ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి క్వెషన్ చేసిండు. ఇక్కడ మతం ఎందుకొచ్చింది? నీకు కోవా బన్ మీద ఉంది కదా సమస్య. అతని గురించి మాట్లాడి సో, అక్కడ కోవా బన్ ఎలా తయారు చేస్తుర్రో లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసుకొని అక్కడ వరనే ముగించాలి గానీ హిందువులందరూ ఇది తింటుర్రు. సమ్మక్క జాతరలో ఈ ముస్లిం అనే వ్యక్తిని ఎట్లా రానిచ్చిర్రు అన్నట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? అక్కడికి సమ్మక్క సారలమ్మ జాతర అనేది అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు యాక్చువల్‌గా క్లియర్‌గా మాట్లాడాలంటే క్వెషన్‌లు చాలా రైజ్ చేయొచ్చు. ఊరికే క్వెషన్ రైజ్ చేయాలంటే ఏదైనా కావచ్చు. అది కోయ జాతి వాళ్ళ పండుగ అని అన్నారనుకో, వాళ్ళు మాత్రమే ఉండాలి మిగిలిన వాళ్ళు వద్దన్నారనుకో ఎంత ఎంత చండాలంగా ఉంటది. ఎంత దరిద్రంగా ఉంటది. సమ్మక్క సారలమ్మ జాతర అనేది అందరిది. తెలంగాణ మొత్తం కాదు. పెద్ద గిరిజన పండుగ. కానీ అందరం ఓన్లీ గిరిజనులే వస్తారా?
అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ వస్తారు. క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరన్నా ఫాలో అయ్యేటోళ్ళుంటే ఫాలో అయ్యి మొక్కొస్తారు. మొక్కు చెల్లించుకొని వస్తారు. ముస్లిమ్స్ అయినా కూడా ఉంటారు ఎవరొకరు. ఎళ్ళొచ్చేవాళ్ళు. తిరుమల టీటీడీకి రారా ముస్లింలొస్తారు. అన్ని అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్‌కి అన్ని రకాల వాళ్ళొస్తారు. అయ్యప్ప అయ్యప్ప మన శబరిమలకి కూడా అన్ని రకాల మతం వాళ్ళు వస్తారు. సో, దానిలో మనం తప్పు పట్టాలనుకుంటే ప్రతిదాన్ని తప్పు పట్టి, సో, వాళ్ళను వెలివేయాలి, ఇక్కడ ఉంచొద్దు, మొత్తం ఇండియాలోకెళ్ళి తీసేయాలన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? ఇది రైట్ వింగా, లెఫ్ట్ వింగా, తొక్కలో వింగు, ఈ వింగు, ఆ వింగ్ అని కాదు. సో, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఆ హక్కుంది. కరెక్టే. నువ్వు ఒక పాయింట్ ఏందంటే ఈ మధ్యన ముస్లింలు ఒక టెర్రరిస్ట్ అనే వ్యక్తి రెసిన్ అనే అది తయారు చేసిండు. అప్పుడు బయటపడ్డాడు. సో, అతను డాక్టరు. ఆయన కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉంటదా అని చెప్పి నీ ఆలోచన మంచిదే. కాబట్టి దాన్ని క్వెషన్ చేసే రైట్‌లో భాగంగా నువ్వు ఎవరిని క్వెషన్ చేస్తున్నావు? ఎందుకు క్వెషన్ చేస్తున్నావు? అండ్ ఇప్పుడు నీకు కొత్తగా అంటే నువ్వు అంటే ప్రజలందరూ అంటే చాలా వరకు కొందరు ఇప్పుడు నార్త్‌లో ఇది జరుగుంటే ఇప్పుడు ఆ ముస్లిం వ్యక్తినే తప్పుపట్టి యేసుకునేవాళ్ళు. మన సౌత్‌లో జరిగింది కాబట్టి మన వాళ్ళు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి నిజంగానే ఇతను అలాంటోడా కాదా? మాట్లాడే విధానం గానీ, అండ్ అతని ప్రవర్తన గానీ అండ్ ఈ న్యూస్ రిపోర్టర్ల ఆమె ఆమె ఎవరైతే ఉన్నారో అంటే క్వెషన్‌ల మీద క్వెషన్‌లేసి సో, అతన్ని ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు చెమటొస్తుంది? అని చెప్పి ఇట్లా క్వెషన్ చేయడం వల్ల సో, ఎవరు ఎట్లా మాట్లాడుతారో అర్థం చేసుకొని చాలామంది కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు. చాలామంది జెన్యూన్‌గా రియాక్ట్ అయ్యారు. నార్మల్ ప్రజలు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పక్కన పెట్టేస్తే నార్మల్ ప్రజలు కూడా సో, ఏది కరెక్టు, ఏది తప్పు అని మంచిగా రియాక్ట్ అయ్యారు. అండ్ కోవా బన్ గురించి చాలామంది మాట్లాడారు కూడా. అందరం తింటాం, కామనే ఇది. సో, కోవా బన్నే కాదు అన్ని రకాలుగా మనం స్ట్రీట్ ఫుడ్ తింటాం. ఇది పెద్ద అందులో ఇదొకటి. అంతేగాని దీన్ని స్పెసిఫిక్‌గా ఎందుకు తప్పుగా చూస్తున్నారు? బన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తింటారు. బన్ అనేది బన్ అనేది మొత్తం త్రూ ఔట్ ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో మొత్తం అందరూ బన్ తింటారు. బ్రెడ్ గాని, బన్ గాని. ఆయన ఆ బన్నులో కొంచెం అంతా చక్కెరతో చక్కెర, కోవా దాన్నేమంటారు బొంబాయి రవ్వతో కలిపిన కొంచెం పదార్థాన్ని తయారు చేసి గింతంత కలిపిస్తాడు అంతే. ₹5. సో, దానికి మీరు సమ్మక్క సారక్క సల్లమ్మ జాతరలో వచ్చేసి న్యూసెన్స్ చేసేసి ఆయన్ని చెడుగా ప్రూవ్ చేసి నిన్ను క్వెషన్ అడిగితే నువ్వు మాత్రం నా పర్మిషన్ లేనిది వీడియో అప్లోడ్ చేయకంటావు. మరి ఆయనకు వార్నింగ్ ఇస్తూ ఆ న్యూస్ రిపోర్టర్‌కి నువ్వు మాత్రం అంటే నువ్వు న్యూస్ ఛానలే, ఆయన న్యూస్ ఛానలే. ఇద్దరికీ మాట్లాడే హక్కు ఉంది. అంటే ఏది ఏంటని అడిగే క్వెషన్ రైట్ ఉంది. బట్ నువ్వు మాత్రం ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేసి హిందూ మతం పిచ్చోళ్ళ, కుక్కల అనే పెద్ద స్టేట్మెంట్ ఇస్తావు. బట్ వాళ్ళు ఎవరైనా క్వెషన్ చేస్తే మాత్రం ఇట్లా మాట్లాడతావు. ఇది ఎంతవరకు కరెక్టు? నీకు ఎవరు అడిగేవాళ్ళు లేరా? అసలు ఈ ఇష్యూ మొత్తం నీ వల్లే తయారైంది. ఇష్యూయే లేని కాడ ఇష్యూ సృష్టించినవు. ఇప్పుడు ప్రతి దాంట్లో అనుమానించాలి అట్లా అంటే మరి. సో, ముస్లింలు మొత్తం బ్యాన్ చేద్దామా ఈ దేశంలో? అంటే నువ్వు అనేది అట్లున్నది. సో, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఈ ఇష్యూ పైన చాలామంది మంచిగా రియాక్ట్ అయినందుకు నాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ క్రాంతి వ్లాగర్ కూడా ఒక వీడియో చేసిండు. సో, ఆయనను కూడా నెగెటివ్ చేయడానికి ట్రై చేసిర్రు. అంటే మాట్లాడిన దానికి ఇది ఇట్లా, అది అట్లా అని చెప్పి. సో, ఇట్లాంటి వాళ్ళు చాప కింద నీరులా వ్యాపిస్తున్నారు అని చెప్పేసి లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది మన తేజస్వి మీడియాలో. దాంతో పాటు లాట్ ఆఫ్ నెట్వర్క్స్ లో కూడా నేను చెప్పినాను. సో ఇలా మళ్ళీ ఇది నాకు మేడారం జాతరలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్యాదరింగ్ ఉన్నటువంటి గిరిజనుల పండుగలో ఇలా ఆసియా ఖండంలోనే గిరిజనుల జాతరలో సో మాకు ముస్లిం వ్యక్తి పాలకోవ బన్ అమ్మడం అనేది పెద్ద నేరం అయిపోయింది. అంతే కదా? అది నువ్వు న్యూస్ రిపోర్టర్ అయి ఉండి సో నువ్వు న్యూస్ అంటే ఎక్కడ ఇప్పుడు నీకు ఎవరన్నా ఇక్కడ తప్పు జరుగుతుందంటే పోయి క్వశ్చన్ చేయడము, లేదంటే ఇక్కడ తప్పు ఉందనో ప్రశ్నించడము చేయాలి. కానీ నీ ఫోన్ది అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీసేసి ఆయన వీడియోలు అన్నీ వైరల్ చేసేసుకొని నీది మాత్రం బయటికి తెలియదు, నీది మాత్రం బయటపడద్దు, నీదంతా ఇప్పుడు కొత్త మతోన్మాదులని సో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి, కమెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అతను ఏదన్నా వీడియో చేస్తే దానిపైన రియాక్ట్ అయిదాం అని చూస్తున్నాను. ఎందుకంటే అనవసరమైందని న్యూస్ ఏం చేసిండు. సో న్యూస్ లేని దగ్గర న్యూస్ ఏం చేయడం, న్యూస్ రిపోర్టర్ల పని అయిపోయింది ఈ మధ్యన. అంటే ఊరికే ఖాళీగా కూర్చున్న దగ్గరికి వెళ్ళేసి గెలకడం అనేది కూడా కరెక్ట్ కాదు.
ఖాళీగా అసలు తన పనేదో తను చేసుకుంటుంటే, సో, తన వ్యాపారం చెడగొట్టి, తను బయట బదనాం చేసి, తన చిన్న అంటే ఫ్యామిలీకి డబ్బులు అంటే దాన్నేమంటారు ఆదాయాన్ని పోగొట్టి, వాళ్ళ ఓనర్‌కు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి ఆహ్, సో, ఇట్లా ఎన్నో రకాలుగా ఒక కుటుంబానికి సంబంధించిన ఆహ్, ఆహ్, మ్యాటర్‌లు ఇన్వాల్వ్ చేసి, సో, ఇంతలా చేసిన ఇతను అది మీడియా రిపోర్టర్ అయ్యుండి, ఎక్కడ ఎవరిని క్వెషన్ చేయాల్సిన వాళ్ళని క్వెషన్ చేయకుండా, పెద్ద పెద్ద స హ్మ్, రెస్టారెంట్‌లో, హోటల్స్‌లో జరుగుతున్న ఏవి ఎక్స్‌పోజ్ చేయకుండా అండ్ ఫుడ్ ఇన్స్‌పెక్షన్స్ ఏదో ఫుడ్ ఇన్స్‌పెక్షన్ చేసేది ఇతనే అయినట్టు హ్మ్, దీన్ని ఏదో నేషనల్ ఇష్యూ లాగా మాట్లాడి అండ్ హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని సో, డిఫరెన్షియేట్ చేస్తూ మాట్లాడి అండ్ ముఖ్యంగా హిందూ మతాన్ని టార్గెట్ చేసి అంటే వాళ్ళు రియాక్ట్ అయితారని చెప్పి ఏదో నాన్ వెజ్‌గాడు కదా మొన్న ఆహ్, రెచ్చగొట్టినట్టు. సో, ఇతను కూడా అట్లే రెచ్చగొడితే ఈజీగా ఫేమస్ అయితా అని అనుకున్నాడేమో. అనుకున్నట్టుగానే అయిండు. సో, దానికి కాంబినేషన్‌గా అంటే ఇక దొరికిందే ఛాన్స్ గాని కొత్త కొత్త వీడియోలయితే పట్టుకొస్తుండు. కొత్త కొత్త మనుషుల్ని పట్టుకొచ్చి మరి వీడియోలు చేస్తుండు. సో, ఇది కరెక్ట్ కాదు. అందుకే వీడియో చేస్తున్నా. అంటే కరెక్ట్ కాదని చెప్పినంత మాత్రాన కూడా సో, అతను ఆగేలా లేడు. ఆహ్, దీని గురించి చాలా పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, అవును. ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ సో, ఇంకా అతను చేస్తున్న వీడియోలు ప్రతి ఒక్క దానిపైన ఒక వీడియో అయితే ఉంటది 'కోబన్' పైన. ఎందుకంటే రియాక్షన్ అనేది ప్రతిదానికి ఉండాలి. అంటే ఇగ కంటిన్యూ‌గా అతనే చెప్పింది రైటు. నేనే తురుంకాన్ని, నేనే గొప్పవాడిని అనే ఫీలింగ్‌లో నేను చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడానికి సో, అతను చేస్తున్న పనులన్నీ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదని నా ఫీలింగు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు పాలకోవాకి సంబంధించిన వీడియో పైన మన రియాక్షన్. థాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.